పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు పాత బస్టాండ్ సెంటర్లోని శ్రీ సాయిరాం స్వీట్స్ అండ్ బేకరీ యజమాని బందెల నాగసూర్య వరప్రసాద్ నాగబాబు శ్రీమతి కృష్ణవేణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఆకివీడు ఎస్టర్నింగ్ వద్దనున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఆర్థిక సహాయంతో భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. బందెల నాగసూర్య వరప్రసాద్ శ్రీమతి కృష్ణవేణి దంపతుల పెళ్లి రోజు పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సాయిబాబా కృప వల్ల అన్నదానానికి సహకరించిన శ్రీ షిరిడి సాయిబాబా భక్త సమాజ్ వారికి బందెల నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు, పెళ్లి రోజు మీ ఇంట జరిగే శుభకార్యాలకు స్వామివారి సన్నిధిలో అన్న సమారాధనకు సహకరించాలని ఓలేటి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బందెల నాగసూర్య వరప్రసాద్ నాగబాబు, శ్రీమతి కృష్ణవేణి, ఆలయ అర్చకులు ఉమా, ఓలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుడి అది పుణ్యం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఆకివీడు ఎస్టర్నింగ్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరం నందు ప్రతి లక్షవారం జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి సుమారుగా ఒక 500 నుంచి 600 మంది ఇచ్చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా మన యొక్క దాతల యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున బందెల నాగసూర్య వరప్రసాద్ గారు భార్య కృష్ణవేణి గారి ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ప్రతి లక్షవారం కూడా ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మరి అట్లాగే ఈ సంవత్సరం కూడా నేను కొత్తగా అధ్యక్షులుగా రావడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా ప్రతి లక్షవారం కూడా ఈ కార్యక్రమం దివ్యంగా జరుగుతుందని ఆశిస్తూ, అట్లాగే ప్రతి ఒక్క దాతలు కూడా స్వామివారి బాబావారి యొక్క కృపకు పాత్రులై మరి ఇట్లాగే మీ యొక్క పెళ్లి రోజు కానీ అట్లాగే పుట్టినరోజు కానీ పిల్లల యొక్క పుట్టినరోజులు కానీ సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగం పంచుకోవాలని చెప్పి భక్తులందరినీ కూడా కోరుచున్నాను. జై సాయిరాం. గురువారం నాడు ఈరోజు అన్నదానానికి బందెల నాగబాబు గారు ఆర్థిక సహకారంతో ఈ రోజున గురువారం అన్నదానం కార్యక్రమం జరుగుతోంది. దీనికి దాతలు బందెల నాగబాబు గారు ఇచ్చారండి. అలాగే ఎవరైనా ఈ గురువారం అన్నదానానికి ఎవరైనా ఇవ్వచ్చు. దీనికి వారికి తోచిన సహాయం ఎవరైనా చేయొచ్చు. దీనికి ఎంతనే లిమిట్ ఏం లేదు. ఎవరికి తోచిన సహాయం చేస్తే వాడు తరించవలసిందిగా ఒక 500 మంది దాకా భోజనాలు చేస్తారండి. మధ్యాహ్నం 12 గంటల హారతి అయిన తర్వాత సుమారు 2:30 వరకు భోజనాల కార్యక్రమం జరుగుతాయి. ఇది గత 30 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతిష్ట అయిన మొదల నుంచి ఈ గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. అలాగే విజయదశమికి, గురు పౌర్ణానికి, దత్తాత్రేయ జయంతికి, అలాగే పాల్గొన బహుళ విద్య వార్షికోత్సవానికి కూడా సుమారు 2000 మందికి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ భోజన కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో జరుగుతున్నాయి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మా బాబాయ్ గారు దయ వల్ల ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వర్తించాం. అది మా మ్యారేజీ సందర్భంగా అన్నదానం చేశాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దాత కూడా ఈ అన్నదానానికి పాత్రలు కావాలని కోరుకుంటూ సాయినాథ్ కృప అందరిపైన ఉండాలని సెలవు తీసుకున్నాం. సాయినాథ్ మహారాజ్కి